2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగనున్న నేపథ్యంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల సీట్ల సంఖ్య పెరగనున్నాయి. దీనికి జనాభా లెక్కలు కీలకం కానున్నాయి. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం 2026 తర్వాత జరగబోయే పునర్విభజన ప్రక్రియ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ స్థానాల సంఖ్య భారీగా పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడంతో పాటు సీట్లను కేటాయించడాన్ని పునర్విభజన అంటారు. ఆర్టికల్ 82 ప్రకారం పార్లమెంటు దీనికోసం ఒక స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య 1971 నాటి జనాభా ప్రాతిపదికన నిర్ణయించబడింది. ఆ తర్వాత జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో 1976లో 2001లో రాజ్యాంగ సవరణలు చేసి 2026 వరకు సీట్ల సంఖ్యను పెంచకుండా నిలుపుదల చేశారు. ఆ గడువు సమీపిస్తుండటంతో కొత్త జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన అనివార్యం కానుంది. ప్రస్తుతం అమలులో ఉన్న విభజన చట్టంలోని హామీల ప్రకారం కూడా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగాల్సి ఉంది. లోక్సభ స్థానాల సంఖ్య కూడా జనాభా నిష్పత్తిని బట్టి 2 రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గుతుందని, జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భవిష్యత్తు కార్యాచరణను గమనిస్తే 2026 గడువు ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన కమిషన్ను నియమించనుంది. ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి భౌగోళిక సరిహద్దులు, ఎస్సీ/ఎస్టీ జనాభా నిష్పత్తిని బట్టి కొత్త నియోజకవర్గాలను ఖరారు చేస్తుంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలు మరియు గత పునర్విభజనల సరళిని బట్టి ఈ అంచనాలు రూపొందించబడ్డాయి. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 175 నుండి 263కి పెరిగితే ప్రతి నియోజకవర్గ జనాభా పరిమితి తగ్గుతుంది. దీనివల్ల నూజివీడు స్వరూపం ఇలా మారవచ్చు. నూజివీడు నియోజకవర్గం భౌగోళికంగా చాలా పెద్దది. పునర్విభజనలో నూజివీడు పట్టణం మరియు రూరల్ ప్రాంతాలను ఒక నియోజకవర్గంగా ఉంచి మిగిలిన మండలాలను వేరే నియోజకవర్గాల్లో కలిపే లేదా కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ముసునూరు మండలాన్ని విడదీసి పక్కనే ఉన్న బాపులపాడు, గన్నవరం పరిధిలో ఉంది లేదా ఇతర సమీప మండలాలతో కలిపి ఒక కొత్త నియోజకవర్గాన్ని బహుశా ముసునూరు లేదా హనుమాన్ జంక్షన్ కేంద్రంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు రావచ్చు. ఆగిరిపల్లి మండలం విజయవాడకు మరియు గన్నవరానికి దగ్గరగా ఉండటం వల్ల దీనిని గన్నవరం నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో విలీనం చేసే అవకాశం ఉంది. చాట్రాయ్ మండలం ప్రస్తుతం నూజివీడులో భాగంగా ఉంది. దీనిని చింతలపూడి లేదా కొత్తగా ఏర్పడే ఏదైనా నియోజకవర్గంలో కలిపే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నూజివీడు జనరల్ నియోజకవర్గంగా ఉంది. అయితే భవిష్యత్తులో మార్పులు రావచ్చు. 2029 నుండి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే రొటేషన్ పద్ధతిలో నూజివీడు స్థానం మహిళలకు కేటాయించబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల స్థానిక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. నియోజకవర్గంలో ఎస్సీ/ఎస్టీ జనాభా శాతం పెరిగితే పునర్విభజనలో దీనిని రిజర్వ్డ్ స్థానంగా మార్చే అవకాశం ఉంటుంది. అయితే
ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం ఇది జనరల్ స్థానంగానే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కొత్తగా జరగబోయే జనగణన దీనిని డిసైడ్ చేస్తుంది. పునర్విభజన వల్ల నూజివీడులో స్థానిక నాయకత్వానికి కొత్త సవాళ్లు ఎదురవుతాయి. నియోజకవర్గం చిన్నదిగా మారడం వల్ల అభ్యర్థులు ప్రతి గ్రామంపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ద్వితీయ శ్రేణి నాయకులకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం దక్కుతుంది. ముఖ్య గమనిక: ఇవన్నీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమే. 2026 తర్వాత కేంద్ర ప్రభుత్వం నియమించే డిలిమిటేషన్ కమిషన్ అధికారికంగా గ్రామాలను, మండలాలను ఖరారు చేస్తుంది.